నాకిచ్చే. ఇంకా ఎన్ని రోజులు హెల్ప్ చేయాలిలా మాధవ్కి? యునో హీ సచ్ ఏ హారబుల్ గాయ్. లేదండి, మాధవ్ ఎందుకో మారుతున్నాడనిపిస్తోంది నాకు. ఏదో చెప్తావు నువ్వు. అంటే ఇప్పుడు మాధవ్ లాంటి మనిషి తీర్థయాత్రలంటూ ఇన్ని రోజులు తిరగడం ఏంటి చెప్పండి? యాత్రకి బిజినెస్కి సంబంధం ఏంటి చెప్పు. సంబంధం లేకపోవచ్చు, కానీ అతని సంకల్పం చాలా గట్టిగా ఉందనిపిస్తోంది నాకు. అతని దారిని అతన్ని వెతుక్కొనిద్దాం. ఒకవేళ ఈ యాత్రని మధ్యలో గనక ఆపేస్తే అతను మారలేదనే అనుకోవచ్చు. మరిప్పుడు ప్రియాకేమని జవాబిద్దాం? మీరేం రిప్లై ఇవ్వకండి, మళ్ళీ అడిగితే చూద్దాం. అమ్మా, నేను ఇప్పటి వరకు 5 శక్తిపీఠాలు దర్శించుకున్నాను. నా వల్ల అయిన ప్రతిదీ నేను చేశాను. నా కుటుంబాన్ని కూడా తీసుకొచ్చాను. కానీ లోపల నుంచి నేను వీక్ అవుతున్నానని అనిపిస్తుంది. నీ కృప వల్లే నాకు ఈ అనుభూతి కలుగుతోంది అనిపిస్తుంది. ఈనాటి వరకు జరిగిన ప్రతిదీ అది నా వల్ల కాదు, నీ శక్తి వల్లే జరిగింది అనిపిస్తుంది. నేను ఈ యాత్రని కొనసాగించే శక్తిని నువ్వే నాకు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను తల్లి. సార్, బండి రెడీ అవడానికి 2 గంటలు పడుతుంది. మెకానిక్ని పిలిచి రిపేర్ చేపిస్తాను. ఇంకా 2 గంటలా? అవును సార్. సరే కానీ సరే సార్, వెయిట్ చేస్తాం. సరే, ఇప్పుడు ఎలా? వాక్ చేస్తాను. వెదర్ కూడా చాలా బాగుంది. జాగ్రత్తగా వెళ్ళిరండి. యా యా యా. Revati, I'm going for a walk. Do you want to come? Yeah, sure. నమస్కారం. నమస్కారం. నమస్తే. నేను ఇక్కడ కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్ యూ అండి. నేను డాక్టర్ రంజిత్, అమెరికా నుంచి వచ్చాను. మీరిక్కడ తేనె పట్టులోంచి తేనెను తీస్తున్నట్టున్నారు. మరి తేనెటీగలు కుడతాయన్న భయం మీకు అసలు ఏమాత్రం లేదా? దేనికి భయపడాలి సార్? దేవుడున్నాడు కదా, ఆయనే చూసుకుంటాడు. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి చూసారా? ఎవరు చూశారు సార్? దేవుడున్నాడని అందరికీ తెలుసు. ఎలా తెలుసు మీకు? మా నాన్నగారు, తాతగారు, ముత్తాతగారు అందరూ చెప్పారు. అలాగే తెలుసు సార్, అందుకే గుళ్ళు కట్టారు.
అంటే మీ ఉద్దేశం ఈ గుళ్ళు కట్టిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేవుణ్ణి చూసే ఉంటారు, రైట్? చూసుండొచ్చు. వాళ్ళు కోరిందేదో భగవంతుడు చేసుంటాడు, అందుకే వాళ్ళు గుళ్ళు కట్టారు. దేవుడు మనవడిగినా కూడా ప్రతి పని చేస్తుంటాడు. నాకొక విషయం చెప్పండి, ఒకవేళ దేవుడు మీరు చెప్పే ప్రతి మాట వినేట్టయితే, ప్రతి పని చేసేట్టయితే, మరి మీరు గుడికి వెళ్లి దేవుణ్ణి ఎందుకు మచ్చిక చేసుకుంటున్నారు? నన్ను అంత లోతుగా అడిగితే నాకు తెలియదు సార్. చదువుకోని వాణ్ణి నేను. నాకు ప్రపంచ జ్ఞానం పెద్దగా లేదు సార్. ఇంటి నుండి అడవికి బయలుదేరేటప్పుడు దేవుడికి పూజ చేసుకునే బయలుదేరుతాం. మేము అనుకున్న పనులన్నీ జరిగిపోతే చాలు. మాకు ఇంకేం కావాలి సార్? మీరు పూజలేమి చేయరా? లేదు లేదు, నేను పూజలేవి చేయను. మరి ఏ నమ్మకంతో మీరు పనిచేస్తూ ఉంటారు సార్? నా మీద నాకున్న నమ్మకం, నా సమర్థత మీద నమ్మకంతో. మీ లోపల భగవంతుడున్నాడు, అందుకే మీకు మీ మీద నమ్మకం ఉంది. నాకు నమ్మకం లేదు సార్, అందుకే మేము దేవుడికి పూజ చేసుకుంటున్నాం. కానీ నేను దేవుణ్ణైతే ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు. నిజానికి మిమ్మల్ని మీరు కూడా చూడలేదు సార్. కానీ అదే కళ్ళతో మీరు ప్రపంచాన్ని చూడట్లా? మిమ్మల్ని మీరు చూడ్డానికి ఒక అద్దం కావాలి సార్. మీ లోపల ఉన్న అద్దాన్ని చూసుకోండి సార్, అంతా అర్థమైపోతుంది. సార్, నాకు పనుంది సార్. మీరు చేసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం. సిగరెట్ ఉందా? ఇట్స్ ఓకే. ఉంటే ఒకటి వెలిగించు. నేను నీ వయసులోనే మొదలుపెట్టాను. ఐఎమ్ సారీ. నాకు తెలుసు నీకెంతో కష్టంగా ఉందని. ఈ తీర్థయాత్రకు రమ్మని నేను నిన్ను ఫోర్స్ చేసి కష్టపెట్టాను. ఐఎమ్ సారీ. లేదు డాడ్, ఇట్స్ ఓకే. నో, ఇట్స్ నాట్ ఓకే. ఇట్స్ నాట్ ఓకే. మీ అందరి దృష్టిలో నేనెంతగా దిగజారిపోతున్నానో నాకు తెలుసు. బట్ ఐఎమ్ ట్రయింగ్ టు చేంజ్ మై సెల్ఫ్. మీ అందరినీ సంతోషపెట్టాలని అనుకుంటున్నాను. నన్ను నేను సక్సెస్ఫుల్గా చూసుకోవాలనుకుంటున్నాను. బట్ ఐ డోంట్ నో అగైన్ అండ్ అగైన్ నా బుద్ధి నన్ను మళ్ళీ పాతదారిలోకి తీసుకెళ్తుంది. నేను మీ తాతయ్యకి కాల్ చేశాను. మళ్ళీ ఆయన్ని నేను డబ్బు అడిగాను. నాకు కూడా అడగకూడదనే ఉంది. ఐ ఫీల్ గిల్టీ. కానీ నాకు వేరే ఆలోచనే తట్టలేదు. మీరందరూ కూడా నన్ను టాలరేట్ చేస్తున్నారని తెలుసు. నన్ను ద్వేషిస్తున్నారు కదా. ఓ నాన్నగా నేను రోల్ మోడల్ కాను. కానీ ఈ రోజు వరకు ఇదంతా మన కోసమే చేశాను, నా కోసం మాత్రం కాదు. కానీ అదృష్టం నాకెప్పుడు కలిసి రాలేదు. నేను ఏ పని చేపట్టినా అది చెడిపోతూనే ఉంది. మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. అండ్ ఐఎమ్ లేట్. రేవతి, నువ్వు నీ దగ్గర నేను ముందే ఓపెన్ అప్ అవ్వాల్సింది. సరే వదిలేండి డాడ్. నో 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 నో. లీవ్ ఇట్. నో.
ఐ నీడ్ టు సే దిస్. నేను రాత్రిళ్ళు ఇంటికి లేటుగా ఎందుకు వచ్చేవాడు తెలుసా? ఎందుకంటే మిమ్మల్ని చూసే ధైర్యం నాకు లేదు కాబట్టి. ఏం చెప్తాను? అనదర్ అన్సక్సెస్ఫుల్ డే అనే, మీ నాన్న ఓడిపోయాడనే. కానీ నేను ఎప్పుడు ఇంటికి రావాలని అనుకుంటాను, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళలేను కాబట్టి. సార్ సార్, ఈ రోజుకైతే మెకానిక్ రాలేడు. పనైతే రేపే అవుతుంది. బాగా చీకటి పడిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేము. వేరే దారి కూడా లేదు సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా, రాత్రి నీ సన్నిధిలోనే మేం గడపాలన్నది నీ ఆజ్ఞ అయి ఉంటుంది. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను. జై జగన్మాత. ప్రసాదం కావాలా? నో థ్యాంక్స్. If you don't mind, can I ask you something? I've been observing you guys for the past few days. You know when? Clearly, you and the kids don't want to be part of this trip. Then why you people in it? I mean, is that because of Madhav? అలా అని ఎవరన్నారు మీతో? Madhav. And he also totally that his relations with your father are slightly strained. చూడండి మిస్టర్ రంజిత్, జస్ట్ బికాస్ మాధవ్ మీతో మనసు విప్పి మాట్లాడాడు కదా అని నేను మాట్లాడతానని మాత్రం అనుకోకండి. సో ప్లీజ్. No. Please, don't get me wrong. I don't mean to intrude your privacy. The thing is, if he can trust me, I'm sure you can trust me as well. And actually, naku koncham kutuhalam. When there are these strains in marriage, clearly andram manushlame kabatti different sort of opinions untai. అయినా మీరు కలిసి ఉండడానికి ఎందుకలా ప్రయత్నిస్తున్నారో? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ది కిడ్స్, లేదా జనాలు ఏమైనా అనుకుంటారనా? మేబీ దేర్ ఇస్ స్టిల్ సమ్ లవ్. వెల్, sometimes difference of opinion can also create a strong bond between two people. Maybe I still see a friend in him. రేవతి, నువ్వు ఓకే కదా? Yeah, I'm good. ప్రసాదం కావాలా? No. మనం ఇప్పుడు ఇక్కడే కోల్కతాలో ఉండబోతున్నామా లేక పాండువాలోనా? ముందు మనం పాండువకి వెళ్దాం, తర్వాత చూద్దాం. డాడ్, ఐ హావ్ బీన్ సర్ఫింగ్ ఫర్ 2 hours. కొంతమంది శృంఖలాదేవి గుడి పాండువాలో ఉందంటున్నారు. అదే మీరు కూడా అన్నారు. కానీ కొన్ని వెబ్సైట్స్లో రాసుంది గంగాసాగర్లో ఉందని రాసుంది, కర్ణాటకలో. చూపించు. యాక్చువల్లీ ఐ హర్డ్ శృంఖలాదేవి ఈజ్ ఇన్ మైసూర్ ఆల్సో. మరైతే ఇందులో నిజమైన శృంఖలాదేవి గుడేది? ఎక్కడైతే కొబ్బరికాయలు ఎక్కువగా కొడతారో అదే నిజమైన గుడి. యా. గైస్ హీ సీమింగ్ రెస్ట్లెస్. ఆయనకి కోపం వచ్చిందంటే ట్రిప్ క్యాన్సిల్ అయిపోతుంది. సో జస్ట్ చిల్. హే, ఐ ఓకే. కోపంగా ఏమీ లేదు. వెల్, జోక్స్ పార్ట్, ఐ బిలీవ్ దట్ శృంఖలాదేవి పాండ్వాలో ఉంది. కానీ అక్కడ గుడి లేదు, విగ్రహం కూడా లేదు. ఇన్ఫాక్ట్ అక్కడ ఒక మినార్ ఉంది. మినారా? ఓ, సో ఇస్ ఇట్ లైక్ అనదర్ అయోధ్యనా? ఇండియాలో ప్రతి చోట అయోధ్యకి సంబంధించిన కథలు ఉంటాయి. హే, ఓకే, లెట్స్ గో. యా. ఆర్ యు ష్యూర్ ఇక్కడ గుడేమీ లేదా? ట్రై చేద్దాం. యా, దిస్ వన్. కమ్. దట్స్ డాడ్, రైట్. బాయ్ బాయ్ Bye. Bye bye. See you later. శక్తిపీఠాలను దర్శించాలన్న కోరికతో నా కుటుంబంతో కలిసి ఈ యాత్రను ప్రారంభించాను.
కానీ పాండువాల శృంఖలాదేవి గుడి అసలు లేనప్పుడు అమ్మవారిని దర్శించుకోవడం ఎలా? ఈ ఆలోచనతోనే ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కానీ నా నమ్మకంలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కోల్కతా నుంచి పాండువాకు బయలుదేరాను. ఆ గుడిని దర్శించుకోవడం అసంభవం అని నాకు అనిపించింది. ఎందుకంటే దారిలో ఎవరిని అడిగినా అక్కడ అసలు గుడి ఉందా లేదా అని వాళ్ళకి సందేహంగా ఉంది. సార్, ఒక్క నిమిషం. చెప్పండి. శృంఖలాదేవి గుడి ఎక్కడుంది? శృంఖలాదేవి గుడి ఇక్కడైతే శృంఖలాదేవి గుడి అంటూ ఏమీ లేదు. ఇక్కడ కేవలం ఒక మినార్ ఉంది అంతే. మీరు వెళ్ళి చూడండి. అమ్మా, నేను బయట ద్వారం దగ్గర నిలబడి ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎప్పటికైనా బయటికి వచ్చి మా అందరికీ దర్శనమిస్తావన్న ఆశతో నన్ను ఆశీర్వదించాను. నమస్కారం అండి. ఇక్కడ శృంఖలాదేవి గుడి ఉండాల్సిన చోట ఆ స్తూపం ఉందేంటి? మీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు, ఇదే ప్రశ్న అడుగుతారు. మీరొక పని చేయండి, హుగ్లీ ఘాటుకు వెళ్ళండి. అక్కడున్న ఠాకూర్ బాబా మీకు పూర్తి వివరాలు చెప్తారు. నేను ఆయనకు ఫోన్ చేసి చెప్తాలేండి. ఠాకూర్ బాబానా? సరే. శృంఖలాదేవి దర్శనం గురించి ఇప్పుడేమీ తెలియదు, కానీ గౌహతికి ఆఫ్టర్నూన్ ఫ్లైట్ బుక్ చేశాను. బై ద వే గైస్, ది మీల్స్ ఆన్ మీ, రైట్? యువర్ బర్త్డే? నో నో నో, మీరందరూ నాకెంతో సహాయం చేస్తున్నారు, మీతో పాటు ట్రావెల్ చేయనిస్తున్నారు. కనీసం నేను మీకు ట్రీట్ అయినా ఇవ్వాలి కదా. వెస్ట్ లో మేమందరం అలాగే చేస్తాం. ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనం రెసిప్రోకేట్ చేయాలి. అలా చేస్తే నో ఫీలింగ్స్ ఆర్ హర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఇట్స్ ఎ బిగ్ ట్రాన్సాక్షన్, దానికి అవసరం ఉంది. యా, బట్ స్టిల్ ఎవరి కోసమైనా ఏదైనా చేస్తే సబ్ కాన్షియస్లీ మనం ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. మనకది దక్కనప్పుడు బ్యాడ్గా ఫీల్ అవుతాం. సో చేసిన దానికి ప్రతిఫలం ఆశించకూడదు అని పెద్దవాళ్ళు అంటారు. కానీ చెప్పడానికి చేయడానికి కూడా చాలా తేడా ఉంటుందని చెప్తారు. యూ మైట్ సే సంథింగ్ బట్ డూ సంథింగ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్, రైట్? ఐ యామ్ రైట్? రోటీ. థ్యాంక్స్. బై ద వే, కారానికి మీరు అలవాటు పడ్డారా? కడుపులో రోజు తిప్పుతోంది. అవునా? వాట్? ఈరోజు నువ్వు పిల్లలు సంతోషంగా ఉండడం చూసి ఆనందం వేసింది. మాధవ్, హెల్ప్ మీ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. నేను ఎప్పుడు నేను చూసినా కూడా ఐ గెట్ వెరీ స్ట్రెస్డ్. మన మధ్య ఇష్యూస్ ఉన్నాయి. యు హ్యావ్ ఇష్యూస్ విత్ ఎవ్రీబడి ఎల్స్. ఎవరి ఫాల్ట్ ఇది? నీదా
లేదా మనదా? అసలు మనం ఇలా మారిపోయాం మాధవ్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయమంటావు ప్రియా? ఇదంతా నేను నా కోసం మాత్రమే చేయట్లేదు, మనందరి కోసం చేస్తున్నా. ఐ నో ఐ హ్యావ్ ఫెయిల్డ్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. కానీ కనీసం నేను ప్రయత్నమైనా చేస్తున్నానుగా. ఓ వ్యక్తికి కావలసింది కొద్దిగా ఎమోషనల్ సపోర్ట్, ఇంకా అప్రిషియేషన్. దానివల్ల ధైర్యం వస్తుంది. బట్ లైక్ ఐ సెడ్, నా ఫెయిల్యూర్స్, అలాగే నా మీద నీ అంచనాలు. బట్ యాజ్ లాంగ్ యాజ్ విత్ అగ్రీ టు డిసగ్రీ, ఇలా ముందుకు సాగుతూనే ఉంది. ఇప్పటికే పరిస్థితులన్నీ మన చేయి దాటిపోయాయి. గుడ్ నైట్. నమస్కారం. 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 రండి రండి. స్వామి, మీ ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. మిమ్మల్ని నా దగ్గరికి ఎవరు పంపించారో మీరు మమ్మల్ని కలవాలనుకుంటున్నారని చెప్పారు. అవును సార్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. అలాగా? 18 శక్తిపీఠాల యాత్ర చేస్తున్నాం. ఓ, అంటే గూగుల్ మ్యాప్ మిమ్మల్ని ఆ మినార్ దగ్గరికి తీసుకెళ్ళిందన్నమాట. అయితే పంతులు గారు, మనం దాన్ని శృంఖలాదేవి మందిరంగా భావించాలా? భావించడం ఏముంది, అదే శృంఖలాదేవి మందిరం. అక్కడే ఉంటుంది కూడాను. మీరు ఏ మినార్ దగ్గరికి వెళ్లారో ఆ మినార్ కిందే మందిరం ఉంది. ప్రతి సంవత్సరం అక్కడ సంబరాలు జరుగుతాయి. సారీ పంతులు గారు, ఆవిడ్ని శృంఖలాదేవి అని ఎందుకు పిలుస్తారు? శృంఖలాకి అర్థం సంకెళ్ళు. ఈ అర్థం మీకు ఇంటర్నెట్లో దొరికే ఉంటుంది. కానీ శృంఖలాదేవికి ఇంకొక అర్థం కూడా ఉంది. గర్భ పేగు, తల్లిని బిడ్డని కలిపి ఉంచేది అదే. ఆ దేవి సృష్టికి సంబంధించింది, క్రియేషన్. ఇక ఆ దేవి ఎంత శక్తివంతమైనదంటే ఆ దేవి మనం సంఖ్యలను తెంచుకోవడానికి శక్తినిస్తుంది. ఇక్కడ సంఖ్యలంటే అర్థం బంధం. బంధం అంటే? బంధం అంటే నాకు మీ మీద ప్రేమ, స్నేహం, గౌరవం, సుఖం, దుఃఖం, ఆదరణ, ఇవన్నీ నేను మీ నుంచి ఆశిస్తాను. దానికి బదులుగా వీటన్నిటిని మీకు నేనివ్వడం, వీటినే బంధనాలు అంటారు. అంటే మీ ఉద్దేశం ఎక్స్పెక్టేషన్స్. అందుకే మా వెస్ట్రన్ కల్చర్లో మేము కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వము, ఎక్స్పెక్ట్ చేయము. వి డోంట్ గివ్ అండ్ వి డోంట్ ఎక్స్పెక్ట్. అది కూడా ఒక బంధనమే. మనకి అది నేర్పించేది ఏమిటంటే మన కర్మని మనం చేసుకుంటూ పోవాలి. పర్యావసనాల గురించి ఆలోచించకూడదు. పర్యావసనాలు మన దృష్టిని మళ్లిస్తాయి. కానీ పని మనకి శాంతినిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక యుద్ధం జరుగుతుందని మీరు అనుకోండి. సైనికులు ఆ యుద్ధ భూమిలో యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో సైనికులందరూ పూర్తి బలంతో యుద్ధం చేస్తున్నారు. కానీ సంధ్యా సమయం వచ్చినప్పుడు యుద్ధం సమాప్తమైపోతుంది. ఆ తర్వాత సైనికులందరూ ఇంటికొచ్చాక వాళ్ళ ఆయుధాలను తీసి ఒక చోట పెడతారు. అలాగే వాళ్ళ కవచాలను తీసి కూడా పక్కన పెడతారు. అప్పుడు వాళ్ళ శరీరం మీదున్న ఆ గాయాలు, ఆ రక్తాన్ని చూశాక భయపడ్డం మొదలు పెడతారు. కానీ ఇవేమీ యుద్ధం మీద అసలు ప్రభావం చూపించవు. యుద్ధం వీటి గురించి ఆలోచించదు. ఎందుకంటే సైనికుల పని యుద్ధం చేయడమే, ఇంకేవీ కాదు. పర్యావసనాల గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళ పని చేసుకుంటూ వెళ్తారు. అది మాత్రమే వాళ్ళ పని. సెలవు పంతులు గారు. అలాగే, నమస్కారం. ఆయన ఎందుకలా వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళిపోయారంటే మీరు ఆయన బయోగ్రఫీని ఆయనకే వినిపించారు కాబట్టి.
వెల్కమ్ మేడం. దాదా సారీస్ చూపించండి. కూర్చోండి. కూర్చో. ఓకే. ఇది చూడండి, ఇది గోల్డెన్ బార్డర్. ప్రియా, నేను వెనక బయట వైపు కూడా వెయిట్ చూడండి. చేస్తున్నాను. దిస్ ఇస్ నైస్. లుక్స్ నైస్. మాధవ్ ఈజ్ టెక్స్టింగ్. నేను తనతో మాట్లాడతాను, మీరు రెస్ట్ తీసుకోండి. ప్రణవ్ ఎక్కడున్నాడు? అక్కడున్నాడు. ఓకే, పదండి. అమ్మా. ప్రియా, మాధవ్ ఎందుకలా టెక్స్ట్ చేస్తున్నాడు? ఎప్పుడు చూసినా నాన్నను డబ్బులు అడుగుతున్నాడు. దిస్ ఈజ్ సెకండ్ టైం. నువ్వు మాట్లాడతావా, నన్ను మాట్లాడమంటావా? నేను మాట్లాడతానమ్మా.